మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, 2025 జూన్ నెలలోని మన తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారండి? తెలియజేస్తానండి. మనం ప్రతి మాసము ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా జ్యేష్ఠ మాసం, జూన్ నెల 6వ నెల తులారాశి. ఈ తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే, పట్టిందల్లా బంగారమే, మట్టి పట్టుకున్నా బంగారమే అన్నట్టుగానే ఉంటుంది. అంత బాగుంది. ఈ తులారాశి వారికి ఈ మాసంలో జూన్ నెలలో విశేషమైనటువంటి యోగమైనటువంటి జీవితము, ఆర్థిక పరంగాను లోటుండదు, ఏదో ఒక రూపాన వీళ్ళకు కలిసి వస్తూనే ఉంటుంది. అంటే చిన్ని ప్రయత్నం, చిరు ప్రయత్నమైనా కలిసే వస్తుంది, పెద్ద ప్రయత్నం చేసుకున్నా కలిసే వస్తుంది. అంటే ఎవరెవరి స్థాయిని బట్టి, ఎవరెవరి యొక్క ఆలోచనను బట్టి వాళ్ళు చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు, కలిసి వస్తుంది. అంటే తెలివి లేని వాడు కూడా రాణించగలడు. చూసే వాళ్ళకి వీడు అమాయకుడు, ఎందుకు పనికిరాడు, వేస్ట్ అనుకున్నటువంటి వాడు కూడా పనికొస్తాడు. అంటే మనిషిలో మార్పు చెందుతుంటాయి, ప్రకృతి మార్పు అంటారు. అంటే ఎప్పుడు మనిషి ఒకలానే ఉండడు. అంటే మనిషికి ఒక్కొక్కసారి టైం అంటూ వస్తుంది. ఆ టైమే ఈ తులారాశి వారికి ఈ జూన్ నెలలో వస్తుంది. గుడ్ టైం. ప్రతి ఒక్కడు కూడా రాజు అన్నట్టుగా అంత యోగంగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. వాళ్ళ జీవితానికి అదొక మార్గం అవుతుంది, అదొక దారి, ప్రారంభం. ఈ సంవత్సరంలో ఈ జూన్ నెలలో వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడాను సక్సెస్ అవుతారు. తద్వారా ఈ సంవత్సరం అనే కాదు కానీ ఎప్పటికీ కూడాను కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ జూన్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే, ఎవరు ఏ రంగాలలో ఉన్న వాళ్ళైనా సరే ఎటువంటి ప్రయత్నాలైనా చేసుకోవచ్చు. చిన్న వ్యాపారాన్ని కాస్త పెద్దగా చేయాలనుకుంటే చేయొచ్చు, చేస్తారు కూడా. అది కూడా కలిసే వస్తుంది. ప్రతి విషయాల్లో కూడాను చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారం అవుతుంది, పెద్ద వ్యాపారం కాస్త ఒక ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాలలో వాళ్ళు విస్తరిస్తూ పోతుంటారు. అనేక ఏరియాలలో, అనేక ప్రాంతాలలో వాళ్ళ వ్యాపకాన్ని, వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటూ అది చిన్నగా అభివృద్ధి చెందుతూ విశేషంగా వాళ్ళు రాణించగలుగుతారు తులారాశి వాళ్ళు. అలాగే వివాహ ప్రయత్నాలు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అంటే కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ మాసంలో ప్రయత్నం చేయకూడదేమో అనేది ఏం లేదు, చేసుకోవచ్చు. అలాగే మనం అంటే ఆ మాసంలో పెళ్లి చేసుకోవడం లేదు. ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకోవడం లేదు, ఎందుకంటే లేవు కాబట్టి. ప్రయత్నం చేసుకోవచ్చు. చేసుకున్నట్టయితే ఈ విధి నాడు కాంది తదియ నాడు అవుతుంది అన్నట్టుగా. అంటే ఈ నెలలో కాంది లేదు కాబట్టి ఈ నెలలో కాంది ఆగస్టు శ్రావణ మాసంలో అయిపోవచ్చు. అంటే ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల తొందరగా వాళ్ళకు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, సత్ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది, కాలం కలిసి వస్తుంది. కాబట్టి ఈ జూన్ నెలలో వివాహ ప్రయత్నం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరంలోనే తొందరగా వివాహం అయిపోతుంది. అలాగే సంతాన విషయంలో కూడాను ఈ రాశి వారికి మహర్భాగ్యం, అంటే పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది, యోగదాయకంగానే ఉంది. ఒకవేళ సంతానం కలిగినా కూడా ఆ సంతానం వల్ల కలిసి వస్తుంది. చెప్పుకుంటుంటారు, మాకు అబ్బాయి పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది, అంటే ఇన్నాళ్ళు కలిసి రాలేదు, ఇప్పుడు కలిసి వచ్చిందని. అంటే ఈ జూన్ మాసంలో పుట్టినటువంటి వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ వల్ల వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి కుటుంబానికి కలిసే వస్తుంది, శుభ సూచకము, శుభ వార్తలు వింటారు. ఇలా అనేక విషయాలలో కూడా ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి చక్కగా కలిసి వచ్చేటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకు
శుభప్రదమైనటువంటి దారులన్నీ కూడా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. అంటే వీళ్ళ జర్నీలో మంచి పాజిటివ్ కలిగేటువంటి అంశమే ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఏదైనా సరే ట్రావెల్స్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఐరన్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా అంటే ఇది చేయొచ్చా చేయకూడదా అనేది ఏం లేకుండా అన్ని రంగాల వారు కూడా, అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ తులారాశి వాళ్ళు ఏ రంగంలోనైనా కూడా రాణించగలరు, అభివృద్ధి చెందగలరు. వాళ్ళకు ఈ మాసంలో జూన్ నెలలో ప్రారంభం చేసిన దానివల్ల జీవితకాలము వాళ్ళ కుటుంబానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఆ వ్యాపారం వల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడాను ఆదర్శంగా నిలబడతారు. అనేక విషయాలలో కూడా కలిసే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే 3 పూలు 6 కాయలు అన్నట్టుగా ఉంటుంది తులారాశి వాళ్ళది. అయితే ఇందులో వీళ్ళు పెద్దగా పరిహారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లనేసి మనం గుడ్డిగా వెళ్ళకూడదు. ఈ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కానీ, శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించడం కానీ, ఆయనను పూజించడం కానీ, అంటే మనకు చాలా మందికి గుడికి వెళ్ళే టైం కూడా దొరకదు. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. కాబట్టి ఇంట్లోనే కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు. లేదు ఇంకా కూడాను వాళ్ళ దరిద్రం పోవాలి అంటే వెంకటేశ్వర స్వామి 7 కొండల వ్రతం ఉంటుందన్నమాట. 7 శనివారాల వ్రతం. ఈ వ్రతాన్ని కూడా 7 శనివారాలు పాటించవచ్చు. లేదు చేయలేని వాళ్ళు అన్ని కలిపి ఒక వారంలోనే చేసుకోవచ్చు. 7 వారాలు చేయగలిగితే చేస్తే మరీ మంచిది. ఆ చేసినటువంటి పూజా ఫలం అనేది వీళ్లకు జీవితాంతం కలిసి వస్తుంది. అంటే పూజ అయినా సరే ఏదైనా సరే మనిషి మనం చేస్తే దానివల్ల లాభం ఏమిటి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది. పూజ కూడా అంతే. ఆ పూజ చేస్తే కలిసి వచ్చింది అనుకోండి, వాళ్ళు బాగా సంతోషపడతారు. ఇంకా కూడా చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. ఎంతైనా సరే డబ్బు ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. అది చేసినా కూడా కలిసి రాలేదనుకోండి, ఏ దానికైనా కూడా మగవాళ్ళు ఎక్కువ శాతం ఈ ఆలోచనలే ఉంటాయి అన్నమాట. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా, అంటే ఏదైనా చేస్తే కలిసి వచ్చింది అనుకోండి దాన్ని వదలరు, అలానే పట్టుకొని ఉంటారు. లేదు కలిసి రాలేదనుకోండి ఇంకా జీవితంలో దాని జోలికి వెళ్ళడమే కాదు, ఇంకా ఏ దాన్ని నమ్మరు. నిజమే, వాస్తవం. పాపం ఆడవాళ్ళు ఏంటంటే ఫలితం గురించి ఆలోచించరు ఎక్కువ శాతం. అంటే మనం ఇది చేస్తే, ఈ వ్రతం చేస్తే కలిసి వస్తుంది అంటే చేస్తారు. కలిసి వచ్చినా సంతోషపడతారు, కలిసి రాకపోయినా వాళ్ళు మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకా నేను దాని జోలికి వెళ్ళను అన్నట్టు ఉండరు. అది కాకపోతే ఇంకొక పూజా కార్యక్రమాన్ని అయినా కూడా చేస్తారే కానీ వదిలిపెట్టారు. విక్రమార్కులు అంటే ఇంకా విక్రమార్కుడు కంటే మహామండి విక్రమార్కులు ఆడవాళ్ళు వదిలిపెట్టరు. ఇది కాకపోతే ఇంకొక వ్రతాన్నైనా ప్రారంభం చేస్తారు కానీ ఫెయిల్ కారు. భక్తి విషయంలో వాళ్ళు ఫెయిల్ కారు, అందులో పాసే అవుతారు. అంటే మనకు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా దృష్టి పెట్టి చదివారనుకోండి పాస్ అవుతారు. లేదనుకోండి ఆటల పైన దృష్టి పెట్టి చదువు పైన దృష్టి లేకుండా లాస్ట్ లో ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఫెయిల్ అవుతారు. చదువులో మాత్రమే వీళ్ళు ఫెయిల్ అవుతారు. వీళ్ళు భక్తి విషయంలో మాత్రం మహామొండి, జగమొండి, మొండి జగమొండి అంతకు మించి వదిలిపెట్టరు. ఎంతవరకైనా వెళ్తారే తప్ప అందులో వీళ్ళు డ్రాప్ కావడం అంటూ ఉండదు. అందువల్లనే వాళ్ళ వల్లనే కుటుంబం అంతో ఇంతో ఈ రోజు కూడా భక్తి అన్నది ప్రపంచం అంతా కూడా నడుస్తుంది అంటే అది ఆడవాళ్ళ వల్లనే. వాళ్ళ వల్లనే కుటుంబం ఈ రోజు కాకపోయినా రేపైనా బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కలలోనైనా సరే వదిలిపెట్టలేదు కాబట్టి, కలలోనైనా కూడా వాళ్ళు మర్చిపోవడం లేదు కాబట్టి, అందువల్ల భగవంతుడైనా భయపడాల్సిందే. భక్తులకి దాసోహం, భక్తులకి
దాసో అది దానికి భగవంతుడు. కారణం స్త్రీ. ఉమ్, ఆ విధంగా ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే మొండితనంగా, మొండి పట్టుదలగా ఈరోజు జరగలేదు అంటే మళ్ళీ రేపు దాన్ని పెంచుకుంటూ పోతారు, ఉమ్, స్థాయిని పెంచేస్తారు. ఉమ్, దానివల్ల ఏమవుతుందంటే తప్పకుండా ఆ దేవుడైనా దిగి రావాల్సిందే అన్నట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి అయినా సరే ఆ 7 కొండలు దిగి రావాల్సిందే ఉమ్, వీళ్ళ కోసం. వీళ్ళ కోసం. Yes. అట్లాగా అంటే దైవానుగ్రహం Yes, తప్పకుండా కలుగుతుంది. కలుగుతుంది. చక్కగా వాళ్ళు ప్రతి ప్రయత్నంలో కూడా పాస్ అవుతారు. అంటే లైఫ్ ఎగ్జామ్, జీవితంలో వీళ్ళు బాగుపడమే తప్ప చెడిపోవడం అంటూ ఉండదు. ఉండదు. ఓకే గురుగారు, తులారాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.